ఒకప్పుడు మన దేశంలో పెళ్ళంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలనేవారు. అంటే జన్యు సంబంధ వైకల్యాలను తెలుసుకునేందుకు అలా చేసేవారు. ఇప్పుడు రష్యా డాక్టర్లు కూడా సరిగ్గా ఆ మాటే అంటున్నారు. పెళ్లి చేసుకోవాలనుకుంటున్న వారి జంట ముందుగా జన్యు పరీక్షలు చేయించుకోవాలన్న నిబంధనను విధించారు. ఆరోగ్యకరమైన పిల్లలు పుట్టాలంటే జన్యు పరీక్షలు తప్పనిసరి అని తేల్చారు. వివాహ మహోత్సవానికి ముందు రిజిస్ట్రీ ఆఫీస్లో ఖచ్చితంగా సర్టిఫికెట్ ని జతపరచాల్సి ఉంటుందని డాక్టర్లు సూచిస్తున్నారు. అయితే ఈ నిర్ణయం రష్యాలోని బష్కిర్ రాష్ట్రంలో మాత్రమే తీసుకుంది. దీనిపై ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ కూడా క్లారిటీ ఇచ్చింది. పెళ్లి చేసుకోబోయే జంట తప్పనిసరిగా DNA పరీక్షలు చేయించుకోవాలని, ప్రభుత్వం జెనెటిక్ స్క్రీనింగ్ ను ప్రోత్సహిస్తుందని తెలిపింది. పుట్టబోయే బిడ్డకి ఎటువంటి అంగవైకల్యం ఉండకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. విశాలమైన భూభాగం గల రష్యాలో జనాభా మాత్రం చాలా తక్కువ. జనన రేటును పెంచాలని అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ఏదైనా లోపంతో పిల్లలు పుడితే అది జన్యు సంబంధ సమస్య అవుతుంది. అలాంటి ఉపద్రవాలు జరగకుండా ఉండేందుకు జన్యు పరీక్షలను తప్పనిసరి చేస్తున్నారు. పెళ్లికి మ్యారేజ్కి అనుమతి కావాలంటే ఖచ్చితంగా DNA టెస్ట్ చేసుకోవాల్సిందే. అయితే ఈ ఆలోచనపై కొందరు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రులను ఇది ఒత్తిడికి గురి చేస్తుందని అంటున్నారు. రష్యాలో ప్రతి ఏడాది సుమారు 25,000 మంది శిశువులు జన్యుపరంపరమైన వ్యాధులతో పుడుతున్నారు. ఎక్కువ సంఖ్యలో పిల్లలను కనాలని ఇటీవలే పుతిన్ ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జన్యుపరమైన వ్యాధుల జాబితాను కూడా రిలీజ్ చేశారు. దాంట్లో 36 జెనెటిక్ వ్యాధులను సూచించారు. ఒకవేళ లోపాన్ని గుర్తిస్తే వేగంగా చికిత్సను అందించవచ్చని డాక్టర్లు అంటున్నారు.